హాయ్. ఈరోజు నేను ఉపవాసం గురించిన సబ్జెక్ట్ కొంచెం సేపు మాట్లాడుకున్నాను. రోజులాగా 1 మినిట్ కాకుండా ఒక 5-10 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది ఉపవాసం అనగానే ముందు భయపడిపోతున్నారు. ఏమంటున్నారంటే, అమ్మో! మా వల్ల కాదు. మేము ఉపవాసానికి మేము చేయలేము. ఒక పూట కూడా ఉండలేము అనేవాళ్ళు కొంతమంది. కొంతమందేమో ఉన్నదే కొంతకాలం బతుకుతాము. ఉన్న కొంతకాలం ఇవన్నీ తినొద్దు, అయి తినొద్దు అంటావేమో, నన్ను మడగొట్టేస్తావేమో అని భయపడుతున్నారు. కానీ నేను ఒక గుడ్ న్యూస్ ఈరోజు మీకు చెప్పాలి. ఏంటంటే మేము చెప్పే ఉపవాసంలో అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మనందరూ చెప్తాం. అంటే 2 పూటలు తినడం ఒకటి. అలా కాకుండా ఇంకా ఎక్కువ కాలం కూడా మీరు ఉండేలాగా నేను ఒక మంచి సబ్జెక్ట్ ఈరోజు చెప్తాను. ఏంటంటే ఉపవాసం అనే దాని గురించి చాలామంది ఉన్న మిత్స్ కూడా పోగొట్టాలనుకుంటున్నాను. ఉపవాసం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే నేను కూడా ఉండలేను అనుకునేదాన్ని. నేను లావు అయిపోయాను, అసలు నా వల్ల కాదు, నేను ఉండలేనని చాలా ఎక్కువ అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను మీకు ధైర్యంగా చెప్తుంది ఏంటంటే చాలా ఈజీగా మీరు ఉండవచ్చు. నేను చెప్పాలనుకున్న ముఖ్య అంశం ఏంటంటే ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనం? సో, మన పూర్వకాలం నుంచి కూడా అది అంటే మనకి చరిత్రలో కూడా చెప్తారు. ఆ రోజుల్లో ఏంటంటే మాంసాహారులు అని చెప్పి కదండీ! అడవి మానవులు అని చెప్తా వస్తాడు. సో, అంటే వాళ్ళు మొదట తినే ఆహారం ఏది అంటే రైస్‌లు కాదు, ఇవన్నీ కాదు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వర్షం వస్తే బయటికెళ్ళడానికి అవ్వదు. వాళ్ళు నైట్ తినేవారు కాదు. ఎందుకంటే డే టైమ్ చీకటి వస్తుందంటే లైట్ వెలిగించడానికి అవ్వదు. ఒకవేళ లైట్ ఉన్నా కూడా 6 కల్లా వాళ్ళు క్లోజ్ చేసుకొని ఇంట్లో పడుకునేవారు. పాములొస్తాయి, పురుగులొస్తాయి భయంతో. కాబట్టి ఇలాగేంటంటే ఆ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఆల్రెడీ సృష్టిలో మొదట్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే రైస్ అనేది పండించడం వ్యవసాయం నేర్చుకొని మనిషి ఏం చేశాడంటే ఆ రైస్‌లో రకరకాల పండించడం నేర్చుకుని వాటిని మళ్ళీ ఇది చేసి ప్రాసెస్‌లు చేసేసి ఇట్లా ఏం చేశారంటే ఒక విధంగా మన రియల్ డైట్‌ని పక్కన పెట్టేసి వెజిటేరియన్స్‌గా మారిపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో, నిజంగా చెప్తున్నాను, వెజిటేరియన్స్‌కి నేను బాధపడదలుచుకోలేదు. కానీ వెజిటేరియన్స్‌కి చాలామంది ఒక మిత్ ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు తిన్నవాళ్ళు చాలా సన్నగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని ఒక మిత్ కూడా ఉంది. సో, ఆనెస్ట్‌లీ స్పీకింగ్ ఐయామ్ సారీ టు సే సో. ఏంటంటే మీరు ఎన్ని తిన్నా కూడా మీరు కావాల్సిన పల్సెస్ గానీ ఇట్లాగా లేతే ఒక మిల్ మేకర్స్ అని లేతే ఏంటి ఈ పన్నీర్స్ అని ఇలాంటివన్నీ తినకపోతే గనక మీరు వెజిటేరియన్స్ కూడా మీరు తప్పనిసరిగా అనారోగ్యాల బారిన పడతారు. చాలా జబ్బుల బారిన మాత్రం పడతారండి. కాబట్టి మీరేంటంటే ఎలాగైనా సరే ప్రతి ఒక్కరూ ఆళ్ళు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా అది కాదు గానీ ప్రతి ఒక్కరు కూడా ఎగ్‌ని తినడం అనేది నేర్చుకోవాలి. సో, మినిమమ్ ఒక 2-6 ఎగ్స్ తిన్నా పర్వాలేదు. రోజుకి మాత్రం మినిమమ్ 2 ఎగ్స్ తినడం అనేది ఒక మీ బాడీలో అంటే ఒక అది పార్ట్‌లాగా అదొక పనిలాగా పెట్టుకోగలగాలి. ప్రతి ఒక్కరు అలా చేయగలిగినప్పుడు మీ లైఫ్‌లో మీరు చాలా చక్కగా ఆరోగ్యంగా మీరు ఉంటారనేది నేను చెప్పాలనుకుంటున్నానండి. సో, అయితే ఉపవాసం ఎందుకు ఉండాలంటే 3 పాయింట్స్ ఏంటంటే మొదట మనకి బాడీలో ఉండే ఏవైతే సెల్స్ నిరంతరం చనిపోతూ మళ్ళీ బ్రతుకుతూ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ వస్తున్నాయి కదా! అవన్నీ కరెక్ట్‌గా జరగాలంటే మీరు తినాల్సిన ఆహారాలు 3 ఆహారాలు మనం చెప్పుకుంటున్నాం కదా! ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్. సో, ఈ కార్బ్స్ అనేవి ఓన్లీ 5-10% తింటున్నాం కాబట్టి ఇది 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 ఇలా తినగలిగితే మీరు ఈ రెండిని అంటే ఫ్యాట్స్‌ని 70% తీసుకుంటూ ప్రోటీన్స్‌ని ఒక 30% అలా తీసుకోగలిగితే, సో 25-30% తీసుకోగలిగితే మీరు చక్కగా ఈ యొక్క ఉపవాసం అనేది ఈజీగా చేయగలుగుతారు. అంటే ఫ్యాట్ ఎంత మీ బాడీలో ఉంటే అంత మీరు ఆకలికి తట్టుకోగలుగుతారు. సో, మీరు ఓన్లీ ప్రాబ్లమ్ అందరూ ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారంటే ఫ్యాట్స్ తీసుకోకపోవడం. ఫ్యాట్స్ అనగా మరలా చెప్తున్నాను, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఘీ, బటర్ ఇలాంటివి అంటే గుడ్ ఆయిల్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటే మనం ఫ్రిడ్జ్‌లో పెడితే పేరుకుపోయేవి అలాంటివి అది ఇంకా బండ గుర్తు అనుకుంటే. సో, ఇట్లాంటివి మీరు తీసుకోగలిగితే మీరు వాడే ఆయిల్స్ మంచి ఆయిల్స్ కాదని మొదటి నుంచి చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. సో, మీరు వాడేది ఆయిల్సే కాదు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో సన్‌ఫ్లవర్ గింజలు 4 గింజలు కూడా అంటే కొన్ని గింజలు కూడా చాలా తక్కువ గింజలు ఉంటాయి. సో, మీరు కేజీ ఆయిల్‌కి మీరు 3 కేజీలు సన్‌ఫ్లవర్ గింజలు మీరు ఆలోచించుకోండి. 100 గ్రాముల సన్‌ఫ్లవర్ కాస్ట్ ఎంతో నేర్చుకోండి. అంటే రూ. 150కో, రూ. 200కో మీకు వచ్చేస్తుంది సన్‌ఫ్లవర్ అంటే అది నిజంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ కాదు. సో, మీరు తెలియకుండా వ్యర్థాలను కెమికల్స్‌ని తీసేసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ముందు మొట్టమొదటి మీరు ఆయిల్స్ తగ్గించేసుకోండి. ఏవైతే నేను చెప్పానో అవి ఫ్యాట్స్ పెంచుకోండి. డెఫినెట్లీ మీరు ఉపవాసం చేయగలుగుతారు. సో, ఇది ఫస్ట్ సూత్రం. సో, ఎందుకు చేసుకోవాలి అంటే నిరంతరంగా ఉండే ఈ యొక్క మన బాడీలో మార్పులు జరుగుతున్నాయి కదా! ఈ యొక్క సెల్స్ ఎప్పటికప్పుడు డ్యామేజ్. సో, ఈ మూడిట్లు అంటే ఏంటి, సెల్స్ ఏమవ్వాలి ఫస్టు,
ఏవైతే డెడ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ అయిపోవాలి. అంటే క్లెన్సింగ్ అంటాం. అవి క్లీన్ అయిపోవాలి. ఎప్పటికప్పుడు అవి క్లెన్సింగ్ అలాగే వెళ్ళిపోవాలి. అనగా దాని ఏంటంటే క్లెన్సింగ్ అంటే అవి క్లీన్ చేసిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత అవి ఏమి ఎక్కడికెళ్తాయి? గట్లోకి వెళ్తది కదండీ! సో, అవి ఏం చేయాలి మళ్ళీ అది డిటాక్సిఫై అయిపోవాలి. అంటే అవి మళ్ళీ బాడీలో నిల్వ ఉండకుండా అవి అంటే డిటాక్సిఫికేషన్ జరగాలి. తర్వాత మూడోది ఏంటంటే ప్యూరిఫికేషన్ అంటారు. అంటే మళ్ళీ క్రొత్త సెల్స్ రావాలి. మళ్ళీ క్రొత్త ఇది రావాలి. సో, ఈరోజు క్రొత్త సంవత్సరం ఒక 2 రోజుల్లో మనకొస్తుంది. సో, మనం ఏం చేస్తాం పాత సంవత్సరంలో కొన్ని రెజల్యూషన్స్ తీసేసుకుంటాం. నేను ఎలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను కదండీ! సో, మళ్ళీ చేస్తాము నిజంగానే. ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. నేను ఎంత తగ్గాలి అంత కలిపి పెట్టుకుంటాను. అది కూడా పడిపోతారు. కారణం ఏంటి అంటే అదే కాదు పాత ఎప్పుడు కూడా మనకి వెళ్ళిపోతూ ఉండాలి. క్రొత్తది దానికి ఆహ్వానిస్తూ ఉండాలి. అలాగే కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా అలా తీసుకుంటే చాలా అద్భుతంగా మీరు చేయగలుగుతారని ఈ మాట చెప్తున్నాను. సో, ఈ మూడిట్లి యొక్క మీ బాడీలో నిరంతరం జరగకపోతే, పర్ఫెక్ట్‌గా జరగకపోతే జబ్బుల బారిన పడతారు. అంటే ఏదైతే డిటాక్సిఫికేషన్ జరగలేదో అదే క్యాన్సర్స్ అనో లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి జబ్బులు అలా జరిగిపోతుంది. అలాగే ప్యూరిఫికేషన్ జరగాలి. సో, ఇవన్నీ జరగాలి అంటే మీరు ఓన్లీ ఒక మెడిసిన్ అని చెప్తాను. ఇంకా చెప్పాలంటే దీనికి నేను చాలా అద్భుతంగా ఏం చెప్పాలనుకున్నానంటే అసలు ఒక వైద్యుల కంటే కూడా, ఒక డాక్టర్ కంటే కూడా ఉపవాసం చాలా మంచి చికిత్స అండి. ఒక ఏమంటారంటే సరైన మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఏ జబ్బుకైనా సరే ఒక ట్రీట్మెంట్ కావాలనుకుంటే ఉపవాసం అనేది చాలా మంచి ట్రీట్మెంట్ అండి. ఒక ఆయన ఏం పేరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు, మందులన్నిటిలో కూడా మెరుగైంది విశ్రాంతి, ఉపవాసం అంటాడు. ఇంకా ఇంకా చాలా మంది చెప్పాను నేను లాస్ట్ టైము. అంటే అమెరికన్‌లో చాలామంది పేర్లు మార్క్స్ ట్వెయిన్ అంటాడు. అంటే మంచి మందులు మంచి డాక్టర్ల కన్నా సగటు రోగికి ఎక్కువ మేలు అంటే చేసేది ఏది అంటే మందులకి డాక్టర్ల కంటే కూడా ఉపవాసమే ఎక్కువ మేలు చేస్తుంది. సో, ఇలాంటి పదాలు ఎన్నో నేను చదువుతా వస్తున్నాను ఈ మధ్యకాలం. సో, మీకు కూడా చెప్పేది ఏంటంటే మీరు తర్వాత ఈ మధ్య కాలంలో బాగా చిన్న పిల్లలు కూడా నోట్లో వస్తుంది ఆటోఫాగీ అని. లేక ఆటోఫాజియా లేకపోతే ఆటోఫాగీ అంట. సో, ఈ ఆటోఫాగీ అనే స్టేజ్ కూడా ఉపవాసం ద్వారానే మీకు లభ్యమవుతుంది. కీటోన్స్ డైట్ అంటారు. కీటోన్స్ ఎప్పుడు వస్తాయంటే ఉపవాసంలోనే వస్తాయి. సో, మీ యొక్క బాడీలో నిద్రాణమైన శక్తులన్నీ కూడా పనిచేసేది ఎప్పుడు అంటే ఓన్లీ ఇన్ ఉపవాసంలో మాత్రమే. ఉపవాసంలో మీ శక్తి బయటకొస్తుంది. మీ యొక్క గ్లోనెస్ పెరుగుతుంది. మీరు ఇంతకుముందు కంటే తేలిగ్గా అన్ని పనులు చేయగలుగుతారు. ఉపవాసంలో ఏంటంటే ఎంత ఎక్కువగా మీరు ఉపవాసం ద్వారా మీరు బాడీని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతారు. అలాగే ఇప్పుడు నేను నా మటుకు నేనే మెట్లెక్కాలంటే చాలా కష్టపడిపోయేదాన్ని. ఈరోజు ఏమీ కాకుండా ఎక్కేస్తున్నాను, దిగేస్తున్నాను. 10 మెట్లు ఎక్కినా సరే నాకేం అలసట రావట్లేదు. ఇంతకుముందు స్నోరింగ్ ఉండేది. అంటే నిద్రపోతుంటే గురక అనిపించేదని చాలామంది చెప్పారు. ఈరోజు గురక రావట్లేదు. సో, ఇట్లాగా ఎన్ని అంటే కొన్ని వందల సమస్యలకి ఒకే ఒక ఏమైనా ఉందంటే అది ఉపవాసమే. మరి ఉపవాసం ఎలా చేయాలండి అని మీరు అడగొచ్చు. ఉపవాసం అంటే అమ్మో! నా ఆకలేసేస్తదేమో, అదైపోతది, ఇదైపోతది. మీరు ఉపవాసం చేయడానికి చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. అవి మీరు గనక పాటించగలిగితే చాలా చక్కగా ఉపవాసం చేయగలరు. ఉపవాసం అంటే తినకుండా ఉపవాసం కాదు. చక్కగా మంచి లిక్విడ్ డైట్స్ ఇస్తాను. ఆ ఏవైతే లిక్విడ్స్ డైట్స్ నేను సజెస్ట్ చేస్తానో అవి మీరు ఏ టైంలో తీస్తే రోజుకి 2 సార్లు ఎట్లాగా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి చూస్తే ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలిగితే ఉపవాసం అనేది మీరు చాలా ఈజీగా చేయగలరు. నాకు తెలిసి షుగరు, బీపీ, థైరాయిడ్‌లు అన్నీ మాయమైపోయిన పరిస్థితులు ఎంతోమంది ఉన్నాయి. మా ఇంట్లో ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అసలు షుగర్ అనేది తగ్గుతదా అనే డౌట్ చాలామందికి. తగ్గడం అనేది ఉండదండి. రివర్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇంతకుముందు మీకు సపోజ్ లెవెల్స్ 500 లెవెల్స్‌లో వస్తున్నాయి. ఇప్పుడు అనుకోండి మీకు 400 తగ్గిందనుకోండి అది రివర్స్ అయినట్టే కదా! మీరు ఒక 300కి తగ్గిందంటే ఇంకా తగ్గినట్టు. ఇప్పుడు మీకు 120కి మళ్ళీ నార్మల్‌గా వచ్చేసారనుకోండి ఇంకెంత హ్యాపీ. సో, అట్లా నార్మల్‌కి రావడానికి నేనైతే హెల్ప్ చేస్తాను. సో, షుగరే కాదు, బీపీయే కాదు, థైరాయిడే కాదు ఇవన్నిటికి కూడా నేను హెల్ప్ అయితే చేయగలుగుతాను. సో, నేను చెప్పాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా మాత్రమే. ఇందాక ఒక మేడంతో నేను మాట్లాడినప్పుడు తనేం చెప్తుందంటే తనకు తాను ఓన్‌గా చెప్పిన విషయం ఏంటంటే, నేను బయట కొంతమంది నన్ను మిస్‌గైడ్ చేస్తూ నన్ను ఒక బిజినెస్‌లోకి అంటే ఏదో ప్రొడక్ట్స్, షేక్స్ అవి తాగించేవారు. వాళ్ళేం చేసేవారంటే తీసుకెళ్ళి ఈత నాకు రాదు. ఈత కొలంలో పడేసేవారు. పడేయడం ద్వారా ఏమైందంటే కొట్టుకొని మునిగైనా మునిగిపోతాము. లేకపోతే ఒడ్డుకైనా వచ్చేస్తాం కదండీ! సో, అట్లాగా కాదు ఇక్కడ మీరు గైడ్ చేస్తున్నారు. మీరు చక్కగా దగ్గర పట్టుకొని మాకు ఈత నేర్పిస్తున్నారు. సో, ఇక్కడ బిజినెస్ ఈ ప్రొడక్ట్స్‌లో నేను ఏదైతే సజెస్ట్ చేస్తానో అవన్నీ కూడా మీకు అందుబాటులో దొరికేలాగా చేస్తాను.
సో మీరు మీ ఇంట్లో ఉండే పదార్థాలతో అంతే చెప్తాను. అందువల్ల ఏమవుతుందంటే మీరు చక్కగా మంచిగా మీరు నేర్చుకుంటారు. ఒకసారి ఈత నేర్చుకున్నారనుకోండి, ఇంక లోతుతో పనిదన్నట్టుగా ఈత వచ్చిన తర్వాత మీరు ఎంతైనా సాగరన్నది ఈదుతారు. సో మీ జీవితకాలం మీ వెనక మేము రాము. ఒక నెల రోజులు, 2 నెలల్లో మిమ్మల్ని చక్కగా నడిపిస్తూ 5 కేజీలు, 10 కేజీలు తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే ఇంక అక్కడి నుంచి మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. మీకు అర్థమైపోతుంది ఏ ఫుడ్ తింటే లావు అవుతాం, ఏ ఫుడ్ తింటే సన్నం అవుతాం. సో మీకు మీరే ఆ ఫుడ్ మెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా అనుకోండి, నాకు పులిహార అంటే చాలా ఇష్టం. సో ఒకళ్ళు ఎవరో పెట్టారు గబక్కన తిన్నాను. సో పెరిగిపోతుందేమో అని భయపడ్డాను. ఇప్పుడు చూస్తే మసలుగా ఒక 200 గ్రాములు పెరిగాను. ఓకే, 200 గ్రాములు పెరిగాను. మరి రేపు తెలుసుగా నాకు ఆ 200 గ్రాములు ఎలా తగ్గించుకోవాలో. సో నెక్స్ట్ రోజు ఏం చేశాను, దానికి తగ్గట్టుగా నేను ఫాస్టింగ్ పెట్టుకున్నాను. సో అప్పుడేమైంది, నెక్స్ట్ రోజు నాకు చక్కగా సో యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అది నేను అలవాటు చేసుకున్నాను. సో దానివల్ల ఇంకా తొందరగా తగ్గడం మొదలుపెట్టాను. సో ఇట్లాగ ఒక్కొక్క ప్రోడక్ట్స్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళడం నేర్చుకున్నాను. సో వాటికి నాకేమి డబ్బులు అవ్వదు కదండి. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా మీరు నేర్చుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. సో నన్ను నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే నేను ఈరోజు నా 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 యవ్వనంలో నేను ఎంత యాక్టివ్‌గా ఉన్నానో అంతకంటే ఎక్కువ యాక్టివ్‌గా ఈరోజు నేను ఉండగలుగుతున్నానండి. సో అందరూ అంటున్నారు, "చిన్న పిల్లలాగా మారిపోయావు నువ్వు. ఏంటి ఇంత యాక్టివ్‌గా ఎలా ఉన్నావు? ఎంత చేయగలుగుతావు?" అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. సో నా బాధ ఏంటి అంటే నాలాగా ఎవరు బాధపడుతూ ఇలా ఉండేది మొహం, ఇవన్నీ ఇంత ఉండేది. ఏంటంటే ఎటు చూసినా నాకు అంటే పింపుల్స్ వచ్చేసేయటము, లేకపోతే ఏవో రకరకాల ఒకటి కాదు అన్ని రకాల సమస్యలు నాకు. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు స్ట్రెస్ అనేది లేదు. ప్రశాంతంగా పడుకుంటున్నాం. చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాం. నైట్ అనేది భోజనాలు 6, 7కే తీసేసుకుంటున్నాం కాబట్టి 7 లోపే వెళ్ళిపోతుంది కాబట్టి నైట్ పీస్‌ఫుల్‌గా పడుకుంటున్నాం. సో మంచి నిద్ర పడుతుంది. సో అన్నీ ఏమంటారు దాన్ని ప్యాకేజ్ అంటారు కదా, అట్లాగా వండర్‌ఫుల్ ప్యాకేజ్ ఈజ్ దేర్ విత్ ఉపవాసం. సో మీరందరూ కూడా కొంచెం 10 నిమిషాలు ముగించాలనుకున్నాను. ఏదైనా ఇంకొకసారి మళ్ళీ మాట్లాడతాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో మాట్లాడండి. సో నా నెంబర్ తెలియని వాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా ఐఎమ్ దేర్ ఫర్ యూ. తెలియని వాళ్ళు నాకు కామెంట్స్లో పెడితే నేను నెంబర్ కూడా పర్సనల్గా ఇస్తాను. సో మీరందరూ కూడా చక్కగా డైటింగ్ చేసుకుంటూ, డైట్ అంటే ఎలా అంటే మానేసి కాకుండా చక్కగా తింటూ మంచి బలవర్ధకమైన మంచి ఆహారం పెడుతూ, ఆహారం ఒక్కసారి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత గంటలైనా ఉపవాసం ఉండడానికి శక్తి వచ్చేలాగా, ఆకలేసి నీరసం అయిపోయేలా కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. నేనైతే చాలా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాను. అన్ని ప్రయాణాలు చేసినా అలసిపోకుండా ఉన్నాను. సో ఇవన్నీ కూడా పాసిబుల్ ఓన్లీ విత్ ఉపవాసం. సో ఉపవాసం మీరు ఒక స్పిరిచువల్ పీపుల్కి తెలుసు ఉపవాసం ఉంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. సో అది చేయలేక వాళ్ళు కష్టపడుతుంటారు. మేము ఉపవాసం అని భయపడుతూ ఉంటారు అమ్మో కొంతమంది. కానీ ఈరోజు నేను చాలా ఈజీగా ఉపవాసం చేయడం మీకు నేర్పిస్తాను. నేర్చుకోండి, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు పెంచుకోండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.